రాజకీయ పార్టీలు ఏ ప్రకరణ ప్రకారం ఏర్పాటు చేసుకోవచ్చు? 19(1) సి. 326 25 102 సమాధానము 19(1) సి. భారతదేశంలో ఏ పార్టీ వ్యవస్థ గలదు? ఏక పార్టీ వ్యవస్థ, ద్విపార్టీ వ్యవస్థ, బహుళ పార్టీ వ్యవస్థ, ప్రాంతీయ పార్టీ వ్యవస్థ. సమాధానము బహుళ పార్టీ వ్యవస్థ. కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తించాలంటే లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో 4 అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6% ఓట్లు సాధించాలి. లోక్ సభ స్థానాలు గెలవాలి. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో 3 అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో మొత్తం లోక్ సభ స్థానాల్లో 2% సీట్లను సాధించాలి. 4 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలి. పైవన్నీ. సమాధానము పైవన్నీ. ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక పార్టీ సాధించాల్సిన ఓట్ల శాతం రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికల్లో 6% ఓట్లు సాధించాలి. 2 అసెంబ్లీ స్థానాలు సాధించాలి. రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికల్లో 6% ఓట్లు సాధించాలి. ఒక లోక్ సభ స్థానాన్ని గెలవాలి. రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికల్లో 3% ఓట్లు గాని లేదా 3 సీట్లు గాని సాధించాలి. పైవన్నీ. సమాధానము పైవన్నీ. 15వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని జాతీయ పార్టీ పాల్గొన్నాయి? 5, 6, 7, 8. సమాధానము 6. 16వ లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని జాతీయ పార్టీలు పాల్గొన్నాయి? 6, 7, 8, 10. సమాధానము 6. ప్రస్తుతం దేశంలో ఎన్ని ప్రాంతీయ పార్టీలు గలవు? 22, 51, 102, 39. సమాధానము 51. ప్రస్తుతం లోక్ సభలో 16వ లోక్ సభ బీజేపీ గెలిచిన లోక్ సభ స్థానాలు ఎన్ని? 282, 220, 320, 296. సమాధానము 282. బీజేపీ తరువాత అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ సాధించిన సీట్లు ఎన్ని? 54, 64, 44, 46. సమాధానము 44. ప్రస్తుతం లోక్ సభలో 3వ అతిపెద్ద పార్టీ ఏది? టీఎంసీ, డీఎంకే, ఏఐఏడీఎంకే, టీడీపీ. సమాధానము ఏఐఏడీఎంకే. ప్రస్తుతం లోక్ సభలో టీఆర్ఎస్ ఎన్నవ పెద్ద పార్టీగా కొనసాగుతుంది? 5, 8, 12, 6. సమాధానము 8. 16వ లోక్ సభలో ప్రస్తుత లోక్ సభలో ప్రతిపక్ష హోదా గల పార్టీ ఏది? కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, టీఎంసీ. పైవేవి కావు? సమాధానము పైవేవి కావు. 16వ లోక్ సభ ఎన్నికలు ఎన్ని విడతల్లో జరిగాయి? 7, 8, 9, 11. సమాధానము 9. 16వ లోక్ సభలో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారికి ఎన్ని స్థానాలు గలవు? 84 నుండి 87, 84 నుండి 47, 47 నుండి 84, 87 నుండి 44. సమాధానము 84 నుండి 47. 16వ లోక్ సభలో ఎన్నికల్లో ఎంత శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు? 66.38%, 56.38%, 52%, 60.38%. సమాధానము 66.38%. సిపిఐ ఏ సంవత్సరంలో స్థాపించారు? 1925, 1947,
1950 1964 సమాధానము 1925 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో చీలిపోయింది? 1962 1960 1964 1956 సమాధానము 1964 సిపిఐ మిల్లీలీటర్ ఎప్పుడు ఏర్పడింది? 1964 1966 1967 1971 సమాధానము 1967 కేరళలో మొదటి వామపక్ష ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1955 1957 1959 1967 సమాధానము 1957 కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1967 1973 1977 1957 సమాధానము 1977 భారతీయ జనతా పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1980 1977 1964 1972 సమాధానము 1980 బీఎస్పీ పార్టీని ఎవరు స్థాపించారు? మాయావతి, కాన్షీరాం, అంబేడ్కర్. పైవారెవరు కాదు. సమాధానము కాన్షీరాం. లోక్సభలో ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించిన ప్రాంతీయ పార్టీ ఏది? డిఎంకే, టీడీపీ, ఏఐఏడీఎంకే, టీఎంసీ. సమాధానము టీడీపీ. డిఎంకే ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1950 1948 1947 1949 సమాధానము 1949 ద్రవిడిస్తాన్ ఏర్పాటు కావాలని డిమాండ్ చేసిన పార్టీ ఏది? ఏఐఏడీఎంకే, టీఎంసీ, డిఎంకే, శివసేన. సమాధానము డిఎంకే. ఏఐఏడీఎంకే ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1949 1974 1970 1972 సమాధానము 1972 ప్రాంతీయ పార్టీలలో అత్యంత ప్రాచీనమైన పార్టీ ఏది? ఏఐఏడీఎంకే, ఈజీపీ, శివసేన, డిఎంకే. సమాధానము డిఎంకే. హిందీ వ్యతిరేకోద్యమం చేపట్టిన పార్టీ? టీడీపీ, డిఎంకే, శివసేన. పైవేవి కావు. సమాధానము డిఎంకే. ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానాన్ని 1973లో ఆమోదించిన పార్టీ? టీడీపీ, డిఎంకే, శివసేన, అకాలీదళ్. సమాధానము అకాలీదళ్. శిరోమణి అకాలీదళ్ స్థాపకుడు ఎవరు? సుర్జీత్ సింగ్ బర్నాలా, ఏకాష్ సింగ్ బోదల్, సంత్ ఫతే సింగ్, స్వరణ్ సింగ్. సమాధానము సంత్ ఫతే సింగ్. శిరోమణి అకాలీదళ్ పార్టీని ఎప్పుడు స్థాపించారు? 1921 1967 1984 1967 సమాధానము 1921 నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ స్థాపకుడు ఎవరు? ఫారూక్ అబ్దుల్లా, హరి సింగ్, షేక్ అబ్దుల్లా, జిఎన్ షా. సమాధానము షేక్ అబ్దుల్లా. అస్సాం గణపరిషత్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1982 1964 1971
1985. సమాధానము 1985. శివసేన పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1949, 1982, 1985, 1964. సమాధానము 1964. టిఆర్ఎస్ పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 2000, 2001, 2002, 2003. సమాధానము 2001. ప్రస్తుత కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ పార్టీ కూటమిలో ఎన్ని పార్టీలు గలవు? 29, 22, 20, 18. సమాధానము 29. సమాజ్వాదీ పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1990, 1992, 1983, 1985. సమాధానము 1992. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించారు? 1947, 1935, 1906, 1885. సమాధానము 1885. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1956, 1953, 1938, 1885. సమాధానము 1938. గరీబ్ హఠావో నినాదాన్ని ఇచ్చిందెవరు? రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, నెహ్రూ, వాజ్పేయి. సమాధానము ఇందిరా గాంధీ. సామ్యవాద రీతి సమాజ స్థాపన ధ్యేయమని ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది? 1950, 1955, 1965, 1960. సమాధానము 1955. పార్టీ ఫిరాయింపుల చట్టం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? 50, 51, 52, 54. సమాధానము 52. పార్టీ ఫిరాయింపుల చట్టంను ఏ షెడ్యూల్లో చేర్చారు? X, X, 11, 12. సమాధానము X. రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో పార్లమెంట్ సభ్యుల అనర్హతల గూర్చి తెలుపుతుంది? 102, 2, 108, 106, 105. సి. సమాధానము 102, 2. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్లమెంట్, శాసనసభ సభ్యులు ఏ విధంగా సభ్యత్వాన్ని కోల్పోతారు? ఒక పార్టీ టికెట్ తరపున ఎంపికై ఆ పార్టీకి రాజీనామా చేసినప్పుడు, పార్టీ జారీ చేసిన విప్కు వ్యతిరేకంగా ఓటు వేసినా, గైర్హాజరైన స్వతంత్ర అభ్యర్థులు శాసనసభకు ఎన్నికైన తరువాత ఏదైనా పార్టీలో చేరితే పైవన్నీ. సమాధానము పైవన్నీ. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం క్రింది ఏ సందర్భంలో అనర్హతలు వర్తించవు? ఒక పార్టీలోని మొత్తం శాసనసభ్యుల్లో 2/3 వంతు సభ్యులు వేరుపడి మరొక పార్టీలో చేరిన, స్వతంత్ర పార్టీని ఏర్పాటు చేసుకున్న, లోక్ సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన, మరొక పార్టీలో చేరిన. ఆ మరియు బి. ఏదీ కాదు. సమాధానము ఆ మరియు బి. శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవరిది? రాష్ట్రపతి, పార్టీ అధ్యక్షుడు, స్పీకర్. పై ఎవరూ కాదు. సమాధానము స్పీకర్. 91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేసిన మార్పులు ఏమిటి? కేంద్రంలో ప్రధాన మంత్రితో సహా కేంద్ర మంత్రిమండలి సంఖ్య లోక్సభ సభ్యులలో 15% మించరాదు. రాష్ట్రంలో మంత్రిమండలి సంఖ్య 12కు తగ్గరాదు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హుడిగా ప్రకటించబడిన వారు మంత్రులుగా
నియామకానికి అనర్హులు. పైవన్నీ. సమాధానము. పైవన్నీ. పార్టీ ఫిరాయింపుల చట్టం వల్ల ప్రయోజనాలు ఏమిటి? రాజకీయ సుస్థిరత సాధించవచ్చు. అవకాశవాద, అధికారపూరిత రాజకీయాలను అరికట్టవచ్చు. రాజకీయ పార్టీలో అవినీతి, అనైతిక ప్రవర్తనలను నిరోధించవచ్చు. పైవన్నీ. సమాధానము. అవకాశవాద, అధికారపూరిత రాజకీయాలను అరికట్టవచ్చు.